నగరంలోని శ్రీనివాసనగర్ కాలనీలో రమేష్ అనామిక దంపతులు ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. ఆ ఉదయం అనామిక ఇల్లు మొత్తం శుభ్రం చేసి గుమ్మానికి ముగ్గు వేసి పసుపు నీళ్లు చల్లింది. వంటగదిలో బెల్లం పాయసం ఉడుకుతూ ఉంది. అప్పుడే రమేష్ వచ్చాడు. అనామిక, ఈరోజు ఇంటిని మొత్తం కొత్తింట్లా మార్చేశావు, ఏంటి విశేషం? ఆషాఢం మొదలైంది కదండి. అమ్మవారి నెల శుభ్రంగా ఉంటేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు కూడా నచ్చుతుంది. పైగా ఈ ఆదివారం మన కాలనీలో బోనాలు ఈసారి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఏంటనామిక, నువ్వు చెప్పేది నిజమా? అవునండి, కాలనీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మనం కూడా ఈ ఆదివారం నాడు బోనాలు చేయాలి. చేద్దాం అనామిక, కాలనీ వాళ్ళతో కూడా కలిపి మనము చేద్దాం. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తేనే బాగుంటుంది కదా. అలా వెళ్ళి కూర్చుండి, నేను బెల్లం పాయసం తీసుకొస్తాను అని చెప్పింది. రమేష్ మౌనంగా కింద కూర్చున్నాడు. అనామిక ఇద్దరికీ బెల్లం పాయసం వేసుకుని వచ్చి కూర్చుంది. ఇద్దరూ తింటూ ఉంటారు. మరోవైపు కొన్ని వీధుల దూరంలో వినోద్, భావన ఒక సింగిల్ బెడ్రూమ్లో నివసిస్తున్నారు. భావన కూడా ఇంటిని అందంగా అలంకరించింది. ఈసారి బోనాలకి ఏ చీర కట్టుకుంటున్నావు భావన? కొత్త పట్టుచీర కొనుక్కున్నాను. అమ్మవారికి బోనం కూడా చాలా అందంగా అలంకరిస్తాను. నీ పనితనం గురించి నాకు తెలీదా చెప్పు. ఇంతకీ ఇప్పుడు తినటానికి ఏం చేసావు? మీరు వెళ్ళి పాలు తీసుకురండి, సేమియా చేస్తాను. పాలు మాత్రమేనా? ఇంకేమన్నా తీసుకురావాలా? ఇంకేం వద్దులే, పాలు తీసుకుని రండి. వినోద్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. అదే సమయంలో దూరంగా ఉన్న వెంకటాపురం గ్రామంలో శారద, ప్రసాదు తమ ఇంటి ముంగిట కూర్చొని ఉదయపు టీ తాగుతున్నారు. శారద, ఈసారి ఆషాఢం బోనాలకి కొడుకుల దగ్గరికి వెళ్దామా మనం? వెళ్ళాలనిపిస్తుందండి, కానీ అన్నదమ్ములు కలిసిమెలిసి ఒక దగ్గర ఉండట్లేదు. వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఎవరి దగ్గరికి వెళ్దాం, ఎవరి దగ్గర బోనాలు చేద్దాం చెప్పండి. మన ఇంటికి కోడలుగా వచ్చిన అనామిక, భావన కొంతకాలం సొంత అక్కా చెల్లెలలాగా కలిసిమెలిసి ఉన్నారు. కలిసి షాపింగులు చేశారు, కలిసి పనులు చేశారు, కలిసి పండుగలు చేసుకున్నారు. ఎవరికి వాళ్ళు వేరు కాపురాలు పెట్టుకున్నారు. మనకి బాధని మిగిల్చారు. చిన్న కోళ్ళ భావనకేమో నోటు దురుసు ఎక్కువ, పైగా డబ్బున్న అమ్మాయే. ఎప్పుడు చూడు ఏదో ఒక కొత్త వస్తువు పట్టుకొచ్చేది. పేద కోళ్ళ అనామిక ముందు పెట్టేది, నోటుకొచ్చిన కోతలు కూసేది. ఎవరైనా ఎన్నాళ్ళు భరిస్తారు, మీరే చెప్పండి. అయితే తప్పు మొత్తం చిన్న కోడలదే అంటావు, అంతేనా శారదా? అంతే మరి, చివరికి మనం చెప్పినా ఆ భావన విందా ఏంటి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో శారద సెల్ ఫోన్ మోగింది. హలో, అత్తయ్య ఎలా ఉన్నారు? మావి బాగున్నారా? బాగున్నాం పెద్ద కోళ్ళ, మీరెట్టాగున్నారు? అత్తయ్య, ఈసారి మా కాలనీలో బోనాలు చాలా ఘనంగా చేస్తున్నారు. మీరు మావయ్య తప్పకుండా రావాలి. మీరు వస్తేనే నాకు పండుగ. అట్టాగే అనామిక, ఇద్దరం కలిసి తప్పకుండా వస్తాంలే అని కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. మన పెద్ద కోడలు అనామిక ఎంత ప్రేమగా పిలిచిందో చూసావా శారదా? మన పెద్ద కోళ్ళకే మనమంటే ఎక్కువ అభిమానం అండి అని చెబుతూ ఉండగానే అదే సమయానికి భావన కూడా ఫోన్ చేసింది. చెప్పు చిన్న కోళ్ళ. అత్తయ్య, ఈసారి మా కాలనీలో బోనాలు చాలా బాగా చేస్తున్నారు. మీరు మా ఇంటికి రావాలి. మీకోసం గది కూడా సిద్ధం చేశాను, డబ్బులు కూడా పంపిస్తాను అని చెప్పింది. శారదకి ఆ మాట నచ్చలేదు. అయిష్టంగా సర్లే కోళ్ళ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇప్పుడేం చేస్తావు శారదా? ఈ బోనాల పండక్కి అమ్మవారి ఆశీర్వాదంతో మనిద్దరి కోడలని మళ్ళీ ఒక్కటి చేస్తాను. ఒక్కటి చేస్తావా? ఎలా? ఓ చిన్న ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ సక్సెస్ అయితే ఈసారి బోనం అమ్మవారికి మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా శుభం తెత్తది. ఏమిటో నీ ప్లాను? చెప్పడం కాదు, నేను చేస్తాను, మీరే అర్థం చేసుకోండి అని శారద అనామికకి ఫోన్ చేసింది. అనామిక అదే సమయంలో వంటగదిలో పిండి వంటలు చేస్తుంది. చెప్పండి అత్తయ్య. కోళ్ళ, ఈసారి నేను భావన ఇంట్లో ఉంటాను, నువ్వు కూడా అక్కడికొచ్చి మనమంతా కలిసి బోనాలు చేసుకుందాం. ఆ మాట వినగానే అనామిక ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం. అత్తయ్య, మీరు ఎక్కడికి రమ్మన్నా ఎలా పిలిచినా నేను వస్తాను. భావన వాళ్ళ ఇంటికి మాత్రం నేను రాను, నన్ను మన్నించండి అత్తయ్య అని చెప్పి ఫోన్ పెట్టేసింది. శారద వెంటనే భావనకి ఫోన్ చేసింది. చెప్పండి అత్తయ్య, ఈసారి నేను అనామిక ఇంట్లో ఉంటాను, నువ్వు బోనాలు అక్కడికొచ్చి. అది మాత్రం అసలు జరగదు అత్తయ్య అని భావన కూడా కోపంగా ఫోన్ పెట్టేసింది. ఇప్పుడేం చేస్తావు శారదా? ఇప్పుడు అస్సలు ప్లాన్ మొదలయ్యింది అని చెప్పింది. ప్రసాద్కేమో అంతా అయోమయంగా ఉంది. మరుసటి రోజు శారద తన ఇద్దరి కోడళ్ళకి ఫోన్ చేసి, నేను మావయ్య నగరానికి వస్తున్నాం,
కానీ ఎక్కడుంటామో ఇప్పుడే చెప్పను అని చెప్పింది. కోడళ్ళు కూడా మీ ఇష్టం అత్తయ్య అని ఫోన్లు పెట్టేశారు. శారదా ప్రసాదు బస్సులో నగరానికి బయలుదేరారు. ఇద్దరు కొడుకులు బస్టాండ్కి వచ్చారు. రమేష్ ఒకవైపు, వినోద్ మరోవైపు. ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. ఓ 2 గంటల తర్వాత శారదా ప్రసాదులు సిటీకి చేరుకున్నారు. కొడుకులు కూడా మా ఇంటికి రా అమ్మా అంటూ మా ఇంటికి రా అని ఇబ్బంది పెట్టారు. మేమిప్పుడు ఎవరింటికి రావట్లా, ముందు అమ్మవారిని దర్శించుకుంటాము, తర్వాత నేను చెప్పిన చోటికి మీరు అందరు రావాలి అని శారద చెప్పింది. రమేష్, వినోద్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ శారద మాత్రం తన మనసులో, ఇంకా కొద్ది గంటల్లో నా ఇద్దరు కోడళ్ళు ఒకే ఇంట్లో కూర్చుంటారు, అది ఎట్టా అనేది వాళ్ళకే తెలీదు అని అనుకుంది. శారదా ప్రసాదు అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే గుడి ముందు బోనాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమ్మా, ఈ బోనాల పండక్కి నా కుటుంబాన్ని ఒక్కడు చేయి తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది శారద. అమ్మవారి దర్శనం చేసుకుని శారదా దంపతులు బయటకొచ్చారు. మీ ఇద్దరిళ్ళకే ఇప్పుడు రావడం లేదు, అమ్మవారి సన్నిధిలోనే ఒక గది తీసుకున్నాము, అక్కడే 2 రోజులు ఉంటాం, వెళ్ళండి అని చెప్పింది. ఆ మాట విని రమేష్, వినోద్ ఏమీ మాట్లాడకుండానే ఇంటికొచ్చేశారు. జరిగిన విషయం రమేష్ అనామికకి చెప్పాడు, భావనికి వినోద్ చెప్పాడు. ఓ అరగంట తర్వాత శారదా ప్రసాదు ఆ గదిలో కూర్చున్నారు. కొద్దిసేపటికి అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, మీరిక్కడ ఎందుకున్నారు, ఇంటికి వెళ్దాం పదండి అని శారద, అనామిక మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే అక్కడికి భావన కూడా వచ్చింది. అనామికాని చూసి భావన ఆశ్చర్యపోయింది. అత్తయ్య, ఏవెందుకు వచ్చింది ఇక్కడికి? నేను కూడా అదే అడుగుతున్నాను అత్తయ్య. ఇద్దరూ ఒకరిని ఒకరు చూడకుండా పక్కకు నిలబడ్డారు. ఇద్దరు కూర్చోండి ఒకసారి. నేను వెళ్తానులే అత్తయ్య, నేను కూడా వెళ్తాను అత్తయ్య. మీ ఇద్దరిని నేను ఇక్కడికి పిలిచింది గొడవలు పెట్టుకోవడానికి కాదు, ఈ కుటుంబాన్ని మళ్ళీ ఒక్కడు చేయడానికి అని అత్తగారు అనేసరికి వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు. మీ ఇద్దరు ఒకప్పుడు అక్క చెల్లెల్లాగుండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు ముఖం ఒకరు చూసుకోవట్లే. అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటో ఈరోజు చెప్పండి. అనామిక మౌనంగా నిలబడింది. భావన తలదించుకుంది. చెప్పండమ్మా కోడళ్ళు, మీ అత్తయ్య అడుగుతుందిగా. అత్తయ్య, ఆ పాత విషయాలన్నీ ఇప్పుడెందుకు చెప్పండి, పాత విషయాలు మనసులో ఉంటే కొత్త ఆనందాలు రావు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. సరే, మీ ఇద్దరు కలవకపోయినా నాకే అభ్యంతరం లేదు, కానీ నాకు చిన్న కోరుకుంది, మరి అది తీరుతారా? ఇద్దరూ శారద వైపు చూశారు. రేపు బోనాల రోజు మేము అమ్మవారికి ముక్కు పెట్టుకున్నాము. ఆ ముక్కు ప్రకారంగా మా ఇద్దరు కోడళ్ళు కలిసి ఒకే బోనం సమర్పిస్తేనే నా ముక్కు నెరవేరుద్ది. ఆ మాట విన్న వెంటనే అనామిక, భావన ఇద్దరూ ఒకేసారి అది అసాధ్యం అని చెప్పారు. మీ ఇద్దరు ఎట్టాగే అంటారని నాకు ముందే తెలుసు. అత్తయ్య, నన్ను క్షమించండి, కానీ కలిసి బోనం ఎత్తడం నా వల్ల కాదు. నా మాట కూడా అదే అత్తయ్య. ఈసారి శారదకి కోపం రాలేదు. సరే, మీరిద్దరూ వద్దంటే నేను బలవంత పెట్టనులే, పదండి. ఈసారి మనం బోనాలు చేయకుండా ఊరికెళ్ళిపోదాం. పద శారద అని చెప్పాడు ప్రసాద్. అత్తయ్య, మా వల్ల మీరు బోనం చేయకుండా వెళ్ళిపోతారా? మరేం చేయమంటారు చెప్పండి, నేను పెట్టుకున్న ముక్కు నెరవేరట్లేదుగా. భావన కళ్ళల్లో కూడా అదే సమయంలో బాధ కనిపించింది. అత్తయ్య, మీరు ఒక్కరే బోనం ఎత్తండి. లేదు చిన్న కోళ్ళ, ఈ ముక్కు మన కుటుంబం కోసం. మా ఇద్దరు కోడళ్ళ కలిసి బోనం పెడితేనే అమ్మవారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను అని శారద చెప్పింది. అనామిక, భావన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మరుసటి రోజు బోనాల పండుగ. ఉదయం నుంచే కాలనీ మొత్తం సందడిగా మారిపోయింది. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు, మహిళలు కొత్త చీరలు కట్టుకున్నారు, బోనాలు ఎత్తుకున్నారు. డప్పుల మోతతో వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. శారద, ప్రసాదు గుడి దగ్గర కూర్చున్నారు. కాని ఇద్దరు కోడళ్ళు అక్కడ కనిపించలేదు. శారద, నువ్వేసిన ప్లాను ఫెయిల్ అయినట్టుంది. అమ్మవారి దారి చూపుతుందండి అని అంది. అంతలో ఒకవైపు నుంచి అనామిక బోనం ఎత్తుకుని వచ్చింది. తన పక్కనే భావన పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఉన్న బుట్టని పట్టుకుంది. ఇద్దరూ కలిసొచ్చారు. శారదా దంపతులు చాలా సంతోషపడ్డారు. ఇద్దరూ ఒకేసారి గుడి ముందు ఆగిపోయారు. నాకు తెలుసు కోడళ్ళు, మన కుటుంబం వేరువేరుగుండడం మీలో ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేదని. మీరు మాకు అత్తే మాత్రమే కాదత్తయ్య, అమ్మ కూడా. అమ్మ మాట వినకుండా ఏ కూతుర్లైనా ఉంటారా చెప్పండి? పదండమ్మ, అమ్మవారికి బోనం సమర్పిద్దాం. శారద కోడలిద్దరిని తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. ఇద్దరూ బోనాలు సమర్పించారు. డప్పులు మరింత గట్టిగా మ్రోగాయి. శారద కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అమ్మవారికి పెట్టిన బోనం కంటే నా కుటుంబం మళ్ళీ ఒక్కటైందన్న ఆనందమే నాకు పెద్ద వరం.
అని ఎంతగానో మురిసిపోయింది శారద. ఆ రోజు బోనాల పండుగ ఇద్దరు తోటి కోడళ్ల జీవితాల్లో కొత్త ఆరంభానికి నాంది పలికింది. మనసులోని గోడలు కూలిపోతేనే కుటుంబంలో నిజమైన పండుగ మొదలవుతుందని అందరికీ అర్థమయ్యేలా చేశారు. అందరూ కలిసి అనామిక ఇంటికొచ్చారు. అనామిక చేసిన వంటలతో అందరూ కడుపు నిండుగా తిన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. అలా శారద తన కోడలని ఒక్కటి చేసింది.